బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్, సంపుటి 7, పుస్తకం 71, వైద్యం, సంచిక 582. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ సృష్టించిన ప్రతి వ్యాధికి ఆయనే చికిత్సను కూడా సృష్టించారు. సంచిక 583. రుబాయి బిన్ ముఆద్ బిన్ అఫ్రా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము అల్లాహ్ ప్రవక్తతో పాటు సైనిక దండయాత్రలకు వెళ్ళేవాళ్ళం. ప్రజలకు నీరు అందించేవాళ్ళం, వారికి సేవ చేసేవాళ్ళం మరియు మృతులను, గాయపడిన వారిని మదీనాకు తిరిగి తీసుకువచ్చేవాళ్ళం. సంఖ్య 584. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 3 విషయాలలో స్వస్థత ఉంది. 3 విషయాలలో స్వస్థత ఉంది. 1. ఒక గుక్క తేనె కప్పింగ్ చేయడం, హిజామా, మరియు నిప్పుతో కాల్చడం, కాటరైజింగ్. కానీ నేను నా అనుచరులను నిప్పుతో కాల్చడాన్ని ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నాను. సంఖ్య 585. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: 3 విషయాలలో స్వస్థత ఉంది. 1. కప్పింగ్ లేక ఒక గుక్క తేనె లేదా కాటరైజేషన్ నిప్పుతో కాల్చడం. కానీ నేను నా అనుచరులను కాటరైజేషన్ నిప్పుతో కాల్చడం, గాయం పైన నిప్పుతో కాల్చడాన్ని ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నాను. సంఖ్య 586. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త గారికి తీపి పదార్థాలు మరియు తేనె అంటే ఇష్టం ఉండేది. సంఖ్య 587. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అనడం నేను విన్నాను: మీ మందులలో ఏదైనా స్వస్థత ఉంటే అది వ్యాధికి తగినట్టుగానే కప్పింగ్ మరియు ఒక గుక్క తేనె లేదా నిప్పుతో కాల్చడంలోనే ఉంది. కానీ నేను కాల్చుకోవడం ఇష్టం లేదు. హదీస్ 588. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి నా సోదరుడికి కడుపు నొప్పిగా ఉంది అని చెప్పారు. ప్రవక్త అతనికి తేనె తాగించు అని అన్నారు. రెండోసారి ఆ వ్యక్తి వచ్చారు. అప్పుడు ప్రవక్త అతనికి తేనె త్రాగించు అని అన్నారు. మూడోసారి వచ్చారు. ప్రవక్త గారు అతనికి తేనె తాగించు అని అన్నారు. అతను మళ్ళీ వచ్చి నేను అదే చేశాను అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు అల్లాహ్ చెప్పింది నిజమే, కానీ నేను నీ సోదరుడి కడుపు నొప్పి అబద్ధం చెప్పింది. అతనికి తేనె త్రాగించు అని అన్నారు. దాంతో ఆయన అతనికి తేనె త్రాగించారు మరియు అతను నయమయ్యారు. సంఖ్య 589. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కొంతమంది ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు మరియు వారు ఓ అల్లాహ్ ప్రవక్త, మాకు ఆశ్రయం మరియు ఆహారం ఇవ్వండి అని అన్నారు. వారు ఆరోగ్యం కుదిరబడిన తర్వాత మదీనా వాతావరణం మాకు సరిపడదు అని అన్నారు. కాబట్టి ఆయన తన వద్ద ఉన్న కొన్ని ఆడవంటలతో వారిని అల్ హర్రాకు పంపి వాటి పాలు త్రాగండి అని చెప్పారు. కానీ వారు ఆరోగ్యం కుదరబడిన తర్వాత ప్రవక్త గారి గొర్రెల కాపరిని చంపి అతని ఒంటెలను తొలగిపోయారు. ప్రవక్త గారు వారిని వెంబడించడానికి కొంతమందిని పంపారు. అప్పుడు ఆయన వారి చేతులు, కాళ్ళు నరికించి వేడి చేసిన ఇనుప ముక్కలతో వారి కళ్ళకు వాతలు పెట్టించారు. వారిలో ఒకడు చనిపోయే వరకు తన నాలుకతో మట్టిని నాకుతూ ఉండటం నేను చూశాను. హదీస్ 590. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మదీనా వాతావరణం కొంతమంది ప్రజలకు సరిపడలేదు. కాబట్టి ప్రవక్త గారు తన గొర్రెల కాపరిని అనుసరించమని వారిని ఆదేశించారు. ఒంటెలను వెంబడించి వాటి పాలు, మూత్రం ఔషధంగా త్రాగారు. కాబట్టి వారు ఆ గొర్రెల కాపరిని అంటే ఒంటెలను వెంబడించి తమ శరీరాలు ఆరోగ్యవంతుడయ్యేంత వరకు వాటి పాలు, మూత్రం తాగారు. తర్వాత వారు ఆ గొర్రెల కాపరిని చంపి ఒంటెలను తోలుకుపోయారు. ఈ వార్త ప్రవక్త గారికి చేరగానే ఆయన వారిని వెంబడించడానికి కొంతమందిని పంపారు. వారిని పట్టుకొచ్చినప్పుడు ఆయన వారి చేతులు, కాళ్ళు నరికి వారి కళ్ళకు వేడి చేసిన ఇనుప ముక్కలతో వాతలు పెట్టారు. సంఖ్య 591. ఖాలిద్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము బయలుదేరాము. గాలిబ్ బిన్ అబ్జర్ మాతో పాటు వస్తున్నారు. అతను మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యాడు. మేము మదీనాకు చేరుకున్నప్పుడు అతను ఇంకా అనారోగ్యంతోనే ఉన్నారు. ఇబ్ని అబీ అతీక్ రజియల్లాహు అన్హు అతన్ని చూడ్డానికి వచ్చి మాతో ఇలా అన్నారు: అతనికి నల్ల జీలకర్రతో చికిత్స చేయండి. 5 లేదా 7 గింజల్ని తీసుకొని వాటిని నూరండి. ఆ పొడిని నూనెతో కలపండి మరియు వచ్చిన మిశ్రమాన్ని 2 ముక్కు రంధ్రాల్లో వేయండి. ఎందుకంటే ఈ నల్ల జీలకర్ర అస్సాం తప్ప అన్ని రోగాలను నయం చేస్తుంది అని ప్రవక్త చెప్పగా తాను విన్నట్లు ఆయిషా రజియల్లాహు అన్హా నాకు వివరించారు.
ఆయిషా రజల్లాహు అన్హా అస్సాం అంటే ఏమిటి అని అడిగారు. ఆయన అన్నారు, మరణం. సంఖ్య 592. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా విన్నాను, మరణం తప్ప అన్ని రోగాలకు నల్ల జీలకర్రలో స్వస్థత ఉంది. సంఖ్య 593. ఉర్సా రజల్లాహు అన్హు గారి కథనం. ఆయిషా రజల్లాహు అన్హా అనారోగ్యంతో ఉన్న వారికి మరియు మరణించిన వ్యక్తి కోసం దుఃఖించే వారికి ఆ తల్బినాను సిఫారసు చేసేవారు. ఆమె ఇలా అనేవారు, నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను, తల్బినా రోగికి హృదయానికి విశ్రాంతినిస్తుంది. అతల్బినా రోగి హృదయానికి విశ్రాంతినిస్తుంది, దానిని చురుకుగా చేస్తుంది మరియు అతని దుఃఖాన్ని శోకాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. సంచిక 594. ఇషాం రజల్లాహు అన్హు గారి తండ్రి కథనం. ఆయిషా రజల్లాహు అన్హా తల్బినాను సిఫారసు చేస్తూ ఇది ప్రయోజకరమైనప్పటికీ రోగికి ఇష్టం ఉండదు అని చెప్పేవారు. సంచిక 595. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు కప్పింగ్ చేయించుకున్నారు మరియు కప్పింగ్ చేసిన వారికి ప్రతిఫలం చెల్లించి ఆ తర్వాత సుఓత్ ముక్కుతో పీల్చే మందు తీసుకున్నారు. సంఖ్య 596. ఓమ్మే ఖైస్ బింత్ మిహ్సాన్ కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను, భారతీయ ధూపంతో చికిత్స చేయండి, ఎందుకంటే దానికి 7 వ్యాధులను నయం చేసే గుణం ఉంది. గొంతు సమస్య ఉన్నవారు దానిని వాసన చూడాలి మరియు ఫ్లూరిసీతో బాధపడుతున్న వారు దాని నోటి ఒకవైపున పెట్టుకోవాలి. ఒకసారి నేను ఏ ఆహారం తినని నా కుమారుడితో అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళాను మరియు ఆ బాలుడు ఆయనపై మూత్ర విసర్జన చేయగా ఆయన కొంత నీటిని అడిగి మూత్రం పడిన చోట చల్లారు. సంఖ్య 597. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయనకు కప్పింగ్ చేయబడింది. హదీస్ 598. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వారికి కప్పింగ్ చేయబడింది. హదీస్ 599. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇతరులకు కప్పింగ్ చేసేవాడి జీతం గురించి ఆయనను అడిగారు. దానికి ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్తకు అబ్ద్ తైబా కప్పింగ్ చేశారు. అతనికి ప్రవక్త 2 సలాముల ఆహారం ఇచ్చి ఆయన యజమానుల వద్ద ఆయన కోసం సిఫారసు చేశారు. తత్ఫలితంగా వారు ఆయన నుండి రోజు వసూలు చేసే మొత్తాన్ని తగ్గించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు చికిత్స చేసుకోగల ఉత్తమమైన ఔషధాలు కప్పింగ్ మరియు సముద్ర ధూపం. అతను ఇంకా ఇలా అన్నారు, మీరు మీ పిల్లలను హింసించకూడదు. టాన్సిల్స్ లేదా అంగలిని వేలితో నొక్కి టాన్సిలైట్స్కి చికిత్స చేయడం ద్వారా కానీ ధూపం ఉపయోగించండి. మీరు మీ పిల్లల్ని హింసించకూడదు. టాన్సిల్స్ లేదా అంగలిని నోటి వేలితో టాన్సిల్స్ని లేదా అంగల్ని ఆ యొక్క లోపల ఉండే టాన్సిల్ని వేలితో నొక్కి టాన్సిలైజేషన్కు చికిత్స చేయడం ద్వారా మీ పిల్లల్ని హింసించద్దండి, కానీ ధూపం ఉపయోగించండి. సంఖ్య 600. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను అల్ ముఖానా అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనిని సందర్శించి అతనికి కప్పింగ్ చేసే వరకు నేను వెళ్ళను, ఎందుకంటే కప్పింగ్లో స్వస్థత ఉంది అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చెప్పడం నేను విన్నాను. సంఖ్య 601. అబ్దుల్లా బిన్ బుహైనా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వెళ్ళే మార్గంలో అల్లాహ్ల జమాల్ వద్ద ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తల మధ్యలో కప్పింగ్ చేయించుకున్నారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త తలపై కప్పింగ్ చేయించుకున్నారు. సంఖ్య 602. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన బాధపడుతున్న ఒక వ్యాధికి అల్లాహ్ల జమాల్ అనే నీటి ప్రదేశంలో ఆయన తలపై కప్పింగ్ చేయించుకున్నారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు ఒకవైపు తలనొప్పికి ఆయన తలపై కప్పింగ్ చేయించుకున్నారు. సంఖ్య 603. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనడం నేను విన్నాను, మీ మందులలో ఏదైనా మంచి ఉంటే అది ఒక గుక్క తేనెలో, కప్పింగ్ ఆపరేషన్లో లేదా వాత పెట్టడంలో ఉంది, కానీ నేను వాత పెట్టించుకోవడానికి ఇష్టపడను. సంఖ్య 604. కాబ్ బిన్ ఉజ్రా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్ హుదైబియా కాలంలో నేను ఒక వంట పాత్ర కింద నిప్పు రాజేస్తుండగా నా తల నుండి పేలు రాలుతున్నాయి. అప్పుడు ప్రవక్త గారు నా వద్దకు వచ్చారు. ఆయన, నీ పేలు నిన్ను బాధిస్తున్నాయా అని అడిగారు. నేను అవును అన్నాను. అప్పుడు ఆయన, నీ తల గుండు చేయించుకో, 3 రోజులు ఉపవాసం ఉండు, లేదా 6 పేదలకు అన్నం పెట్టు, లేదా ఒక గొర్రెను బలిగా అర్పించు అని అన్నారు. సంఖ్య 605. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ మందులలో స్వస్థత చేకూర్చేది ఏదైనా ఉంటే
అది కప్పింగ్ ఆపరేషన్ లేదా ముద్ర వేయడం, కాల్చడం, కాటరైజేషన్. కానీ నాకు ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదు. సంఖ్య 606 ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఎదుట జాతులు ప్రదర్శించబడ్డాయి. ఒకరిద్దరు ప్రవక్తలు కొద్ది మంది అనుచరులతో పాటు వెళ్ళేవారు. ఒక ప్రవక్త ఎవరితోనూ లేకుండా వెళ్ళేవారు. అప్పుడు ఒక పెద్ద జనసమూహం నా ముందు నుండి వెళ్ళింది. నేను అడిగాను, మీరెవరు? వీరు నా అనుచరులా? దానికి సమాధానం వచ్చింది, కాదు, వీరు మూసా మరియు అతని అనుచరులు. నాతో ఇలా అన్నారు: క్షితిజం వైపు చూడు, ఇదిగో అక్కడ అసంఖ్యాకమైన ప్రజలు క్షితిజాన్ని నింపుతూ ఉన్నారు. అప్పుడు నాతో ఇలా అన్నారు: విశాలమైన ఆకాశంలో ఇటు అటు చూడు, ఇదిగో అక్కడ అసంఖ్యాకమైన ప్రజలు క్షితిజాన్ని నింపుతూ ఉన్నారు. నాతో ఇలా అన్నారు: ఇది నీ జాతి, వీరిలో నుండి 70,000 మంది లెక్క లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులకు వారు 70,000 మంది ఎవరో చెప్పకుండా తన ఇంట్లోనికి ప్రవేశించారు. కాబట్టి ప్రజలు ఆ విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టి ఇలా అన్నారు: మేము అల్లాను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించాము. అందువల్ల ఆ ప్రజలు మేమే కానీ లేదా ఇస్లామీయ యుగంలో పుట్టిన మా పిల్లలైనా అయి ఉంటారు. ఎందుకంటే మేము ఇస్లామీయ పూర్వపు అజ్ఞాన కాలంలో పుట్టాము. ప్రవక్త గారు అది విని బయటకు వచ్చి ఇలా అన్నారు: ఆ ప్రజలు ఎవరంటే తమకు తాను రుకియా చేసుకొని వారు, ప్రజలు మొదలైన వాటి నుండి వచ్చే చెడు లేదా మంచి శకునాలను నమ్మని వారు, తమకు తాము కాల్చుకోని వారు, కానీ వారు తమ నమ్మకాన్ని కేవలం తమ ప్రభుపైనే ఉంచేదారు. దానిపై ఉకాషా బిన్ మొహసిన్ ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, నేను వారిలో ఒకడినా? ప్రవక్త గారు అవును అన్నారు. ఉకాషా మీకంటే ముందే వచ్చింది. సంఖ్య 607 ఉసామా రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ తన భర్త మరణించడంతో ఆమె కళ్ళు పుండ్లు పడ్డాయి. ప్రజలు ఆమె కథను ప్రవక్త గారికి చెప్పారు. ఆమె కళ్ళు ప్రమాదానికి గురవుతాయి కాబట్టి ఆమె కాటికి పెట్టుకోవడం అనుమతించబడుతుందా అని వారు ఆయనను అడిగారు. దానికి ఆయన ఇలా అన్నారు: పూర్వం మీలో ఎవరైనా భర్తను కోల్పోయినప్పుడు ఆమె తన మురికి బట్టలతో ఒక అధ్వాన్నమైన అనారోగ్యకరమైన ఇంటిలో 1 సంవత్సరం పాటు ఉండేది. మరియు ఒక కుక్క అటుగా వెళ్ళినప్పుడు ఆమె ఒక పేడ ఉండను విసిరేది. లేదు, ఆమె 4 నెలల 10 రోజుల పాటు నిర్ణీత యుద్ధకాలాన్ని పాటించాలి. సంఖ్య 608 అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: అద్వా అల్లా అనుమతి లేకుండా ఏ అంటువ్యాధి వ్యాపించదు. పక్షుల నుండి ఎలాంటి దుశ్శకునం లేదు. హమ అపాయ శకునం లేదు. సఫర్ మాసంలో ఎలాంటి దుశ్శకునం లేదు. మరియు సింహం నుండి ఎలా పారిపోతారో అలాగే కుష్ఠరోగి నుండి కూడా పారిపోవాలి. సింహం నుండి ఎలా పారిపోతారో అలాగే కుష్ఠరోగి నుండి కూడా పారిపోవాలి. సంఖ్య 609 సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను: ట్రపుల్స్ మన్నా లాంటివి అంటే అవి మనిషి ప్రమేయం లేకుండా సహజంగా పెరుగుతాయి మరియు వాటి నీరు కంటి వ్యాధులను నయం చేస్తుంది. హదీస్ 610 ఇబ్నే అబ్బాస్ మరియు ఆయిషా రజియల్లాహు అన్హుమాల కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించినప్పుడు అబూ బకర్ ఆయన నుదిటిపై ముద్దు పెట్టుకున్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: మేము ఆయన నోటిపై ఒకవైపు మందు పెట్టాము, కానీ ఆయన ఆ మందును నోట్లో పెట్టవద్దని మాకు సైగలు చేయడం ప్రారంభించారు. నేను సాధారణంగా రోగికి మందు ఇష్టం లేనట్లే ఆయనకు కూడా ఇష్టం లేదు అన్నాము. కానీ ఆయనకు స్పృహ వచ్చినప్పుడు నా నోట్లో బలవంతంగా మందు పెట్టవద్దని నేను మిమ్మల్ని వద్దని చెప్పలేదా అని అన్నారు. మేము సాధారణంగా రోగికి మందు ఇష్టం ఉండదు కాబట్టి మీరు వద్దంటారని మేము అనుకున్నాము అన్నాం. ఆయన నేను చూస్తుండగా అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హు తప్ప ఈ ఇంట్లో ఉన్న వారిలో ఎవరి నోట్లో అయినా బలవంతంగా మందు పెట్టబడుతుంది, ఎందుకంటే ఆయన మీ చర్యను చూడలేదు. సంఖ్య 611 ఉమ్మే ఖైస్ గారి కథనం. నేను నా కుమారునితో కలిసి ప్రవక్త గారికి వెళ్ళాను. గొంతు మరియు టాన్సిల్స్ వ్యాధికి చికిత్సగా నేను అతని అంగలిని మరియు టాన్సిల్స్ను నా వేలితో నొక్కాను. ప్రవక్త గారు ఇలా అన్నారు: మీ పిల్లల గొంతులను నొక్కి వారిని ఎందుకు బాధిస్తున్నారు? ఊదు అల్ హిందీ ఒక రకమైన భారతీయ ధూపం వాడండి. భారతీయ ధూపం వాడండి, ఎందుకంటే అది 7 వ్యాధులను నయం చేస్తుంది. వాటిలో ఒకటి ఫ్లూరిసి. దానిని గొంతు మరియు టాన్సిల్స్ వ్యాధికి చికిత్సగా నస్యంగా ఉపయోగిస్తారు మరియు ఫ్లూరిసి బాధపడుతున్న వారి నోటిలో ఒకవైపున దానిని ఉంచుతారు. సంఖ్య 612 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం.
అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆరోగ్యం క్షీణించి వారి పరిస్థితి విషమించినప్పుడు నా ఇంట్లో చికిత్స చేయించుకోవడానికి తన భార్యలందరి అనుమతిని వారు అడిగారు మరియు వారు అంగీకరించారు. ఆయన 2 మనుషుల సహాయంతో బయటకు వచ్చారు. మరియు ఆయన కాళ్ళు అబ్బాస్ మరియు మరొక వ్యక్తి మధ్య నేలపై ఈడ్చుకుంటూ వస్తున్నాయి. ఉపవాక్యత ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హుతో చెప్పగా ఆయన ఇలా అన్నారు, ఆయిషా రజియల్లాహు అన్హా ప్రస్తావించని ఆ రెండో వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఉపవాక్యత తెలియదు అని చెప్పగా ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు అతను అలీ రజియల్లాహు అన్హు అని అన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త నా ఇంట్లోకి ప్రవేశించి వారి వ్యాధి తీవ్రమైనప్పుడు ఆయన ఇలా అన్నారు, ప్రజలకు నేను కొన్ని ఉపదేశాలు ఇవ్వడానికి నాపై 7 నీటిదిత్తుల నిండా నీటిని పోయండి, వాటి కట్టుతాడులు విప్పకుండా ఉన్నాయి. కాబట్టి మేము అతని ప్రవక్త గారి భార్య అయిన హఫ్సా రజియల్లాహు అన్హుకు చెందిన ఒక నీటి తొట్టిలో కూర్చోబెట్టి అతను ఆపమని సైగ చేసే వరకు ఆ నీటి తిత్తుల నుండి అతనిపై నీళ్లు పోయడం ప్రారంభించాం. ఆ తర్వాత అతను ప్రజల వద్దకు వెళ్ళి వారికి ప్రార్థన చేయించి వారి ముందు ప్రసంగం చేశారు. సంఖ్య 613. ఉమ్మే ఖైస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆమె తన కుమారులలో ఒకరి గొంతు నొప్పి రావడంతో అతని అంగలి మరియు టాన్సిల్స్ను నొక్కి అతనిని అల్లా ప్రవక్త వద్దకు తీసుకెళ్ళింది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, మీ పిల్లల అంగలిని అలా నొక్కి ఎందుకు బాధ పెడుతున్నారు? ఊదుల్ హిందీ ఒక రకమైన భారతీయ ధూపం వాడండి, ఎందుకంటే అది 7 వ్యాధులను నయం చేస్తుంది. వాటిలో ఒకటి ఫ్లూరిసి. సంఖ్య 604. అబూ సయీద్ కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త గారి వద్దకు వచ్చి నా సోదరుడికి విరేచనాలు అవుతున్నాయి అని చెప్పారు. ప్రవక్త గారు అతనికి తేనె త్రాగనివ్వండి అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి నేను అతనికి తేనె త్రాగించాను, కానీ దానివల్ల అతని పరిస్థితి మరింత దిగజారింది అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా సత్యాన్ని పలికాడు మరియు నీ సోదరుని కడుపు అబద్ధం చెప్పింది అని అన్నారు. హదీస్ 615. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అదా అల్లా అనుమతి లేకుండా రోగి నుండి ఆరోగ్యవంతునికి ఏ వ్యాధి వ్యాపించదు. సఫర్ లేదా హమా అనేవి ఏవీ లేవు. ఒక బెడ్యూన్ లేచి నిలబడి, అయితే నా ఒంటెల సంగతి ఏమిటి? అవి ఇసుక మీద జింకల వలె ఉంటాయి, కానీ గజ్జి ఉన్న ఒంటె వచ్చి వ్యాధితో కలిసినప్పుడు వాటన్నిటికీ గజ్జి వ్యాధి సోకుతుంది అని అన్నారు. ప్రవక్త గారు అయితే మొదటి దానికి గజ్జి వ్యాధిని ఎవరు వ్యాపింపజేశారు? సంఖ్య 616. ఉమ్మే ఆయిస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆమె తన కుమారులలో ఒకరికి గొంతు నొప్పి రావడంతో అతని అంగిలి మరియు ట్రాన్సిల్స్ను నొక్కిపెట్టింది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహకు భయపడండి, మీ పిల్లల ట్రాన్సిల్స్ను అలా నొక్కి ఎందుకు బాధ పెడుతున్నారు? ఊదుల్ హిందీ ఒక రకమైన భారతీయ ధూపం వాడండి, ఎందుకంటే అది 7 వ్యాధులను నయం చేస్తుంది. వాటిలో ఒకటి ఫ్లూరిసి. సంఖ్య 617. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం విషం తీసుకున్న వారికి మరియు చెవి వ్యాధితో బాధపడుతున్న వారికి రుక్యాతో చికిత్స చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్సార్ కుటుంబాలలో ఒకదానికి అనుమతి ఇచ్చారు. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడే ఫ్లూరిసి కోసం నేను నా మెడను కాల్చుకున్నాను, ముద్ర వేయించుకున్నాను. అబూ తల్హా, అనస్ బిన్ అన్నదర్ మరియు జైద్ బిన్ సాబిత్ దానికి సాక్షులుగా ఉన్నారు. మరియు అబూ తల్హాయే నాకు వాత పెట్టాడు. సంఖ్య 618. సహల్ బిన్ సాద్ సయ్యద్ గారి కథనం ప్రవక్త తలపై ఉన్న శిరాసనం పగిలి ఆయన ముఖమంతా రక్తంతో నిండిపోయి ఆయన కూరపన్ను విరిగిపోయినప్పుడు ఉహద్ యుద్ధంలో ఫాతిమా రజియల్లాహు అన్హా ఆయన ముఖంపై ఉన్న రక్తానికి అడుగుతుండగా అలీ రజియల్లాహు అన్హు తన డాలుతో నీళ్లు తెచ్చేవారు. ఆ నీటి వలన రక్తస్రావం పెరగడం చూసిన ఫాతిమా రజియల్లాహు అన్హా తాటి ఆకుల చేపను తీసుకువచ్చి దాన్ని కాల్చి ఆ బూడిదను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గాయంపై అంటించింది. వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. సంఖ్య 619. నజీర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, జ్వరం నరకపు వేడి నుండి వస్తుంది, కాబట్టి దానిని నీటితో చల్లార్చండి. నాఫీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, అబ్దుల్లా జ్వరంతో బాధపడినప్పుడు ఇలా అనేవారు, ఓ అల్లా మమ్మల్ని ఈ శిక్ష నుండి విముక్తిని చెయ్యి. సంఖ్య 620. ఫాతిమా బిన్ అల్ ముందిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం జ్వరంతో బాధపడుతున్న ఒక స్త్రీని అస్మా బిన్ అబూ బకర్ రజియల్లాహు అన్హు వద్దకు తీసుకొచ్చినప్పుడల్లా ఆమె కోసం అల్లాను ప్రార్థించి ఆ తర్వాత ఆమె శరీరంపై ఛాతీపై కొద్దిగా నీళ్లు చల్లి
జ్వరాన్ని నీటితో తగ్గించమని అల్లా ప్రవక్త మాకు ఆజ్ఞాపించేవారు అని అనేవారు. సంఖ్య 621 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, జ్వరం నరకపు వేడి నుండి వస్తుంది, కాబట్టి నీటితో జ్వరాన్ని తగ్గించుకోండి. సంఖ్య 622 రఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నాను, నేను విన్నాను, జ్వరం నరకపు వేడి వలన వస్తుంది, కాబట్టి నీటితో జ్వరాన్ని తగ్గించుకోండి. సంఖ్య 623 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. ఉక్కులు మరియు ఉరైనా తెగలకు చెందిన కొందరు ప్రజలు అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరించి ఇలా అన్నారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, మేము పశువుల యజమానులం మరియు ఎన్నడూ రైతులుగా మేము, మరియు మదీనా వాతావరణం తమకు సరిపడదని వారు భావించారు, కాబట్టి అల్లా ప్రవక్త వారికి కొన్ని వంటలను ఒక గొర్రెల కాపరిని ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆ వంటలతో బయలుదేరి వాటి పాలు మూత్రం తాగమని కూడా ఆజ్ఞాపించారు, కాబట్టి వారు బయలుదేరారు. కానీ అల్హర్రా అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఇస్లాం మతంలోకి మారిన తర్వాత వారు తిరిగి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. గొర్రెల కాపరిని చంపి వంటలను తొలగిపోయారు. ఈ వార్త ప్రవక్తకు తెలియగానే ఆయన వారిని వెంబడించమని పంపారు మరియు వారు పట్టుబడి తీసుకురాబడ్డారు. ప్రవక్త వారి కళ్ళకు వేడి చేసిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టమని, చేతులు నరికివేయమని ఆజ్ఞాపించారు. వారు అదే స్థితిలో మరణించే వరకు అల్ హర్రాలో వదిలివేయబడ్డారు. సంఖ్య 624 సౌద్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలిందని మీరు వింటే ఆ దేశంలోకి ప్రవేశించవద్దు, కానీ మీరు ఉన్న ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలితే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టవద్దు. సంఖ్య 625 అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు షామ్కు బయలుదేరారు. ఆయన సర్గ్ చేరుకున్నప్పుడు ముస్లిం సైన్యాధిపతులు అబూ ఉబైదా బిన్ అజ్-జర్రా మరియు అతని సహచరులు ఆయనను కలుసుకొని షామ్లో ఒక అంటువ్యాధి ప్రబలిందని చెప్పారు. ఉమర్ రజల్లాహు అన్హు ముందుగా వలస వెళ్ళిన వారిని నా కోసం పిలవండి అని అన్నారు. కాబట్టి ఉమర్ రజల్లాహు అన్హు వారిని పిలిచి వారితో సంప్రదించి షామ్లో ఒక అంటువ్యాధి ప్రబలిందని తెలియజేశారు. ఆ ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. వారిలో కొందరు మేము ఒక ఉద్దేశంతో బయలుదేరాము, దానిని వదిలికేయడం సరైనది కాదని మేము భావిస్తున్నాము అని అన్నారు. మరికొందరు ఉమర్ రజల్లాహు అన్హుతో మీతో పాటు ఇతర ప్రజలు మరియు అల్లా ప్రవక్త సహచరులు ఉన్నారు, కాబట్టి వారిని ఈ అంటువ్యాధి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లమని మాకు సలహా ఇవ్వకండి అని అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు వారితో నన్ను ఇప్పుడు వదిలేయండి అని అన్నారు. తర్వాత నా కోసం అన్సార్లను పిలవండి అని అన్నారు. నేను వారిని పిలిచాను మరియు ఆయన వారిని సంప్రదించారు మరియు వారు వలసదారుల మార్గాన్ని అనుసరించారు మరియు వారిలాగే విభజించారు. అప్పుడు ఆయన వారితో నన్ను ఇప్పుడు వదిలివేయండి అని చెప్పి మక్కా విజయ సంవత్సరంలో వలస వెళ్ళిన కురైష్ వృద్ధులను నా కోసం పిలవండి అని అన్నారు. నేను వారిని పిలిచాను. వారంతా ఏకగ్రీవంగా మీరు ప్రజలతో పాటు తిరిగి వెళ్ళాలి, వారిని ఆ అంటువ్యాధి ప్రదేశానికి తీసుకెళ్లవద్దు అని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు నేను ఉదయాన్నే మదీనాకు తిరిగి వెళ్తాను, మీరు కూడా అలాగే చేయండి అని ప్రకటించారు. అబూ ఉబైదా బిన్ అజ్-జర్రా ఉమర్ రజల్లాహు అన్హుతో అల్లా నిర్ణయించిన దాని నుండి మీరు పారిపోతున్నారా అని అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు ఓ అబూ ఉబైదా, ఇలాంటి మాట ఇంకెవరైనా అని ఉంటే బాగుండేది. అవును, మేము అల్లా నిర్ణయించిన దాని నుండి అల్లాహ్ నిర్ణయించిన దాని వైపే పారిపోతున్నాం అని అన్నారు. ఒకవేళ మీ దగ్గర వంటలు ఉండి అవి ఒక లోయలోకి వెళ్తుంటే అక్కడ ఒక పచ్చటి ప్రదేశం, ఒక ఎండని ప్రదేశం అని 2 ప్రదేశాలు ఉంటే అల్లా ఆజ్ఞాపిస్తేనే మీరు వాటిలోనికి పచ్చని ప్రదేశంలో మేపుతారని, అలాగే అల్లా ఆజ్ఞాపిస్తానే మీరు వాటిని ఎండిన ప్రదేశంలో కూడా మేపుతారని మీరు అంగీకరించరా? ఆ సమయంలో ఏదో పని మీద గైర్హాజరుగా ఉన్న అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ వచ్చి నాకు దీని గురించి కొంత తెలుసు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా నేను విన్నాను, ఒక దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినట్లు మీరు వింటే ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు, కానీ మీరు ఉంటున్న ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలితే దాని నుండి పారిపోవద్దు. ఉమర్ రజల్లాహు అన్హు అల్లాకు కృతజ్ఞతలు తెలిపి మదీనాకు తిరిగి వచ్చారు. సంఖ్య 626 అబ్దుల్లా బిన్ ఆమిర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాహు అన్హు షామ్కు వెళ్ళారు. అక్కడ సర్గ్ చేరుకున్నప్పుడు షామ్లో ఒక అంటువ్యాధి ప్రబలిందనే వార్త ఆయనకు అందింది. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ఆయనతో ఇలా చెప్పారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక దేశంలో ప్లేగు ప్రబలిందని మీరు విన్నట్లయితే ఆ దేశానికి వెళ్ళవద్దు, కానీ మీరు ఉన్న ప్రదేశంలో అది ప్రబలితే దాని నుండి తప్పించుకోవడానికి బయటికి వెళ్ళవద్దు. సంఖ్య 627 అబూ హురైరా గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, మసీహా అద్-దజ్జాల్ గాని ప్లేగు వ్యాధి గాని మదీనాలోకి ప్రవేశించవు. సంఖ్య 628 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ప్లేగు వలన మరణం ప్రతి ముస్లింకు అమరత్వంతో షహీద్తో సమానం. సంఖ్య 629 అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఉదర సంబంధ వ్యాధితో మరణించిన వారు షహీద్, అమరవీరుడు, మరియు ప్లేగు వ్యాధితో మరణించిన వారు కూడా అమరవీరుడే.
సంఖ్య 630 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ఆమె అల్లా ప్రవక్తను ప్లేగు వ్యాధి గురించి అడిగారు. అప్పుడు అల్లా ప్రవక్త ఆమెకి ఇలా తెలియజేశారు: ప్లేగు వ్యాధి అనేది అల్లా తాను కోరిన వారిపైకి పంపే ఒక శిక్ష, కానీ అల్లా దానిని విశ్వాసులకు ఒక ఆశీర్వాదంగా మార్చారు. ప్లేగు వ్యాధి ప్రబలిన దేశంలో విశ్వాసులలో ఎవరూ సహనం వహించి అల్లా తన కోసం నిర్దేశించినది తప్ప మరేది తనకు సంభవించదని భావించరు. కానీ అల్లాహ్ వారికి షహీద్ అమరవీరునికి లభించే ప్రతిఫలానికి సమానమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు. హదీస్ 631. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ముఅవ్విదాత్, సూరతున్ నాస్ మరియు సూరతుల్ ఫలక్ పఠించి ఆ తర్వాత తన శరీరంపై తన శ్వాసను వదిలేవారు. అతని అనారోగ్యం తీవ్రమైనప్పుడు నేను ఆ 2 సూరాలను పఠించి అతనిపై నా శ్వాసను ఊది దాని ఆశీర్వాదాల కోసం అతని చేతనే అతని శరీరాన్ని రుద్దుకునేలా చేసేవాడిని. మామార్ అజుహ్రీని అడిగాను, ప్రవక్త ఎలా ఊదేవారు? అజుహ్రీ గారు అన్నారు, ఆయన తన చేతులపై ఊది ఆ తర్వాత వాటిని తన ముఖంపై రుద్దుకునేవారు. సంఖ్య 632. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం. ప్రవక్త గారి సహచరులలో కొందరు అరబు తెగలలో ఒక తెగను చూశారు మరియు ఆ తెగ వారికి ఆతిథ్యం ఇవ్వలేదు. వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ తెగ నాయకుడిని ఒక పాము కాటివేసింది. వారు ప్రవక్త సహచరులతో ఇలా అన్నారు: మీ దగ్గర ఏదైనా మందు ఉందా, లేదా రుకియాతో చికిత్స చేయగల ఎవరైనా ఉన్నారా? ప్రవక్త సహచరులు అన్నారు, మీరు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, కాబట్టి మీరు మాకు డబ్బు చెల్లించే వరకు మేము మీ నాయకుడిని చికిత్స చేయము. కాబట్టి వారు వారికి ఒక గొర్రెల మందను చెల్లించడానికి అంగీకరించారు. వారిలో ఒకరు ప్రవక్త సహచరులలో సూరతుల్ ఫాతిహాను పఠించడం ప్రారంభించి అతన్ని లాలాజలాన్ని సేకరించి పాము కాటుపై ఉమ్మివేశారు. రోగి నయమయ్యాడు మరియు అతని బంధువులు వారికి గొర్రెలను సమర్పించారు. కానీ వారు మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగే వరకు దానిని తీసుకోము అని అన్నారు. వారు అతనిని అడిగినప్పుడు ప్రవక్త గారిని అడిగినప్పుడు అతను నవ్వి, సూరతుల్ ఫాతిహా ఒక రుకియా అని మీకు ఎలా తెలుసు అని అన్నారు. దానిని గొర్రెల మంద తీసుకొని అందులో నాకు ఒక వాటాను కేటాయించండి. సంఖ్య 633. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త సహచరులలో కొందరు నీరు ఉన్న ఒక ప్రదేశంలో బస చేస్తున్న కొంతమంది ప్రజల వద్దకు వెళ్తుండగా వారిలో ఒకరిని తేలుకుట్టింది. నీటి దగ్గర బస చేస్తున్న వారిలో ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సహచరులతో ఇలా అన్నారు: మీలో ఎవరైనా రుకియా చేయగలరా? ఎందుకంటే నీటి దగ్గర తేలుకుట్టిన ఒక వ్యక్తి ఉన్నారు. కాబట్టి ప్రవక్త సహచరులలో ఒకరు అతని వద్దకు వెళ్ళి అతన్ని రుసుముగా ఒక గొర్రె కోసం సూరతుల్ ఫాతిహా పఠించారు. రోగి నయమయ్యాడు మరియు ఆ వ్యక్తి గొర్రెను తన సహచరుల వద్దకు తీసుకొచ్చారు. వారు దానిని ఇష్టపడక, నువ్వు ప్రతిఫలం తీసుకున్నావు అని అన్నారు. అల్లాహ్ గ్రంథం పఠించినందుకు వారి మదీనాకు చేరుకున్నప్పుడు, ఓ ప్రవక్త, అల్లాహ్ గ్రంథాన్ని పఠించినందుకు జీతం తీసుకున్నాడు అని అన్నారు. దానికి అల్లాహ్ ప్రవక్త ఎలా అన్నారు: అల్లాహ్ గ్రంథంతో రుకియా చేసినందుకు జీతం తీసుకోవడానికి మీకే అత్యంత అర్హత ఉంది. సంఖ్య 634. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. చెడు దృష్టి నుండి ప్రమాదం ఉంటే రుకియా చేయమని ప్రవక్త గారు నాకు లేదా మరెవరికి అయినా ఆజ్ఞాపించారు. సంఖ్య 635. ఉమ్మే సలమా గారి కథనం. ప్రవక్త ఆమె ఇంట్లో ముఖంపై నల్లటి మచ్చ ఉన్న ఒక బాలికను చూశారు. ఆయన ఇలా అన్నారు: ఆమె చెడు దృష్టి ప్రభావంలో ఉంది, కాబట్టి ఆమెకు రుకియాతో చికిత్స చేయండి. సంఖ్య 636. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: చెడు దృష్టి యొక్క ప్రభావం ఒక వాస్తవం మరియు ఆయన పచ్చబట్లు వేయించుకోవడాన్ని నిషేధించారు. సంఖ్య 637. అల్ అస్వద్ రజియల్లాహు అన్హు గారి కథనం. విషపు కాటుకు, పాము కాటు లేదా తేలుకాటు రుకియాతో చికిత్స చేయించడం గురించి నేను ఆయిషా రజియల్లాహు అన్హును అడిగాను. ఆమె ఇలా అన్నారు: విషపు కాటుకు రుకియాతో చికిత్సను ప్రవక్త గారు అనుమతించారు. సంఖ్య 638. అబ్దుల్ అజీజ్ గారి కథనం. నేను మరియు సాబిత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళాం. సాబిత్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అబూ హంజా, నేను అనారోగ్యంతో ఉన్నాను. దానికి అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను నీకు ప్రవక్త గారి రుకియాతో చికిత్స చేయనా? సాబిత్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అవును. అనస్ రజియల్లాహు అన్హు ఇలా పఠించారు: ఓ అల్లాహ్, ప్రజల ప్రభువా, కష్టాలను తొలగించేవాడా, దయచేసి ఈ కుష్ఠరోగిని నిశ్చయంగా స్వస్థతపరచు. నిశ్చయంగా స్వస్థతపరిచేవాడువు నువ్వే. నువ్వు తప్ప మరెవరూ స్వస్థతను కలిగించలేరు. ఆ స్వస్థత ఏ వ్యాధిని మిగిల్చదు. సంఖ్య 639. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు తన భార్యలలో కొందరికి వారి వ్యాధిగ్రస్తుల స్థలంపై తన కుడి చేతిని ఉంచి చికిత్స చేసేవారు మరియు ఇలా అనేవారు: ఓ అల్లాహ్, ప్రజల ప్రభువా, ఈ బాధను తొలగించి రోగిని స్వస్థపరచు. నిశ్చయంగా స్వస్థపరిచేవాడువు నువ్వే. నీ స్వస్థత తప్ప మరేది ప్రయోజనకరమైనది కాదు. ఏ వ్యాధిని మిగిల్చని స్వస్థత అది.
హదీస్ 640 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు రుకయాతో చికిత్స చేస్తూ ఇలా అనేవారు: ఓ ప్రజల పౌవ్వా, ఈ బాధను తొలగించు. దీని నివారణ నీ చేతుల్లోనే ఉంది, మరియు దీనిని ఈ వ్యాధిని తొలగించగలవారు నీవు తప్ప మరెవరూ లేరు. సంఖ్య 641 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు రోగితో ఇలా అనేవారు: అల్లా నామంతో మా భూమిలోని మట్టి మరియు మాలోని కొందరు లాలాజలం రోగిని స్వస్థపరుస్తాయి. సంఖ్య 642 ఆయిషా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త గారు తన రుకయాలో అల్లా పేరుతో అని చదివేవారు: మా భూమి యొక్క మట్టి మరియు మాలో కొందరి లాలాజలం మా ప్రభు అనుమతితో మా రోగిని స్వస్థపరుస్తాయి. కొద్దిగా లాలాజలం కురిపిస్తూ రుక్యాతో చికిత్స చేస్తున్నప్పుడు. సంఖ్య 642 అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: నేను విన్నాను, మంచి కళ అల్లా నుండి వస్తుంది, చెడు కళ శైతాన్ నుండి వస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా కళలలో తనకు నచ్చినది ఏదైనా చూస్తే అతను నిద్ర లేచిన తర్వాత తన ఎడమ నుండి 3 సార్లు ఊది దానిని కీడు నుండి అల్లా శరణు కోరాలి. అప్పుడు అది అతనికి హాని చేయదు. సంఖ్య 644 ఆయిషా గారి కథనం. అల్లా ప్రవక్త గారు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ పఠించి ఆ తర్వాత తన అరచేతులపై ఊది వాటిని తమ ముఖం మీద మరియు తన చేతుల మీద అందగలిగే శరీర భాగాలపై రాసుకునేవారు. మరియు ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన కోసం అలా చేయమని నాకు ఆజ్ఞాపించారు. హదీస్ 645 అబూ సయీద్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త శౌచాలలో ఒక బృందం ప్రయాణం చేస్తూ ఒక అరబు తెగ దగ్గర తమ వాహనాలను దిగి తమ అతిథులుగా స్వీకరించమని వారిని కోరారు. కానీ ఆ తెగ ప్రజలు వారిని స్వీకరించడానికి నిరాకరించారు. అప్పుడు ఆ తెగ నాయకుడిని ఒక పాము కాటు వేసింది లేదా తేలుకుట్టింది. అతనికి అన్ని రకాల చికిత్సలు చేశారు, కానీ అదంతా వృధా అయిపోయింది. వారిలో కొందరు మీ దగ్గర వాహనాల దిగిన ఆ బృందం ప్రయాణికుల వద్దకు వెళ్ళి వారిలో ఎవరి దగ్గరైనా ఉపయోగపడే వస్తువు ఏదైనా ఉందేమో చూడండి అని అడిగారు. వారు వారికి వద్దకు వచ్చి, ఓ బృందమా, మా నాయకుడిని ఒక పాము కాటు వేసింది లేదా తేలుకుట్టింది. మేము అతనికి అన్ని రకాల చికిత్సలు చేశాము, కానీ ఏది అతనికి ప్రయోజనం చేకూర్చలేదు. మీలో ఎవరి దగ్గరైనా ఉపయోగపడే వస్తువు ఏదైనా ఉందా అని అడిగారు. వారిలో ఒకడు ఇలా జవాబిచ్చారు: అవును, అల్లా సాక్షిగా రుకియాతో ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు. కానీ అల్లా సాక్షిగా మీరు మిమ్మల్ని మీ అతిథులుగా స్వీకరించాలని మేము కోరుకున్నాము, కానీ మీరు నిరాకరించారు. మీరు మాకు ప్రతిఫలంగా ఏదైనా నిర్ణయించే వరకు నేను మీ రోగికి రుకియాతో చికిత్స చేయను. ఫలితంగా వారు ఆ ప్రయాణికులకు ఒక గొర్రెల మందను ఇవ్వడానికి అంగీకరించారు. ఆ వ్యక్తి వారితో ఆ తెగ ప్రజలతో వెళ్ళి రోగి నయమై జబ్బు పడినట్లు నడవడం ప్రారంభించే వరకు కాటిపై ఉమ్ము వేస్తూ మరియు సూరతుల్ ఫాతిహాను పఠించడం ప్రారంభించారు. ఆ తెగ ప్రజలు వారు అంగీకరించిన ప్రతిఫలాన్ని వారికి చెల్లించినప్పుడు వారిలో కొందరు ప్రవక్త సహచరులు ఇలా అన్నారు: గొర్రెలను పంచిపెట్టండి. కానీ రుకియాతో చికిత్స చేసిన వాడు ఇలా అన్నారు: మనం అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళి జరిగినదంతా ఆయనకు తెలియజేసి ఆయన మనకు ఏమి ఆజ్ఞాపిస్తాడో చూసే వరకు అలా చేయవద్దు. కాబట్టి వారు అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఆయనకు ఆ కథను చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: సూరతుల్ ఫాతిహా ఒక రుకియా అని మీకు ఎలా తెలుసు? మీరు సరైన పనే చేశారు. మీకు లభించిన దానిని పంచిపెట్టి మీతో పాటు నాకు కూడా ఒక వాటాను కేటాయించండి. సంఖ్య 646 ఆయిషా గారి కథనం ప్రకారం ప్రవక్త తన భార్యలలో కొందరికి వారి వ్యాధిగ్రస్త స్థలంపై తన కుడి చేతిని ఉంచి చికిత్స చేస్తూ ఇలా అనేవారు: ఓ ప్రజల ప్రభువా, రబ్బినాస్, ఈ కష్టాన్ని తొలగించి స్వస్థతను కలిగించుము. ఎందుకంటే స్వస్థతనిచ్చేవాడువు నువ్వే. నీ స్వస్థత తప్ప వేరే స్వస్థత లేదు. అది ఏ వ్యాధిని మిగిల్చని స్వస్థత. హదీస్ 647 ఆయిషా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తన ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ముఅవ్విదాత్, సూరతున్ నాస్ మరియు సూరతుల్ ఫలక్ పఠిస్తూ తన చేతులతో ఊది వాటిని తమ శరీరంపై రుద్దేవారు. ఆయన వ్యాధి తీవ్రమైనప్పుడు దాని పుణ్యం కారణంగా నేను ఆయన కోసం వాటిని పఠించి ఆయన చేతులపై ఊది ఆ చేతులను తన శరీరంపై రుద్దనిచ్చేదాన్ని. మామూర్ ఇబ్నే హిషాబ్ను అడిగారు, ఆయన నఫ్త్ ఎలా చేసేవారు? దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: ఆయన తన చేతులపై ఊది ఆ తర్వాత వాటిని తన ముఖంపై రుద్దేవారు. సంఖ్య 648 ఇబ్నే అబ్బాస్ గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు: కొన్ని జాతులు నా ఎదుట ప్రదర్శించబడ్డాయి. ఒక్కో ప్రవక్త ఒక్కో మనిషితో నా ముందు నుండి వెళ్ళగా, మరికొందరు 2 మనుషులతో, ఇంకొకరు ఒక గుంపుతో, మరి ఒకరు ఒంటరిగా వెళ్ళారు. అప్పుడు నేను దిగంతాన్ని కప్పివేస్తున్న ఒక పెద్ద జను సమూహాన్ని చూశాను. వారు నా అనుచరులైతే బాగుండనని నేను కోరుకున్నాను, కానీ నాతో ఇది మూసా మరియు అతని సహచరులు అని చెప్పబడింది. అప్పుడు నాతో చూడు అని చెప్పబడింది. నేను చూడగానే దిగంతాన్ని కప్పివేస్తున్న అసంఖ్యాక ప్రజలతో కూడిన ఒక పెద్ద సమూహం కనిపించింది. ఇటు చూడు, అటు చూడు అని చెప్పబడింది.
కాబట్టి నేను దిగంతాన్ని కప్పివేస్తున్న ఒక పెద్ద సమూహాన్ని చూశాను. అప్పుడు నాతో ఇలా చెప్పబడింది, వీరిని అనుచరులు మరియు వారిలో 70,000 మంది ఎలాంటి లెక్కలు అడుగుపడకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత ప్రజలు చెల్లాచెదురయ్యారు. మరియు ఆ 70,000 మంది ఎవరో ప్రవక్త చెప్పలేరు. కాబట్టి ప్రవక్త సహచరులు దాని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. మరియు వారిలో కొందరు ఇలా అన్నారు, మా విషయానికొస్తే మేము అన్యమత యుగంలో జన్మించాము. కానీ ఆ తర్వాత మేము అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాము. అయితే ఈ 70,000 మంది మా సంతానమేనని మేము భావిస్తున్నాము. ఆ మాట ప్రవక్తకు చేరగానే ఆయన ఇలా అన్నారు, ఈ 70,000 మంది పక్షుల నుండి దుశ్శకనాన్ని పొందనివారు, తమను తాము ముద్ర వేయించుకొనివారు, మరియు రుకియాతో చికిత్స చేయించుకొనివారు, కానీ తమ ప్రభువుపై మాత్రమే నమ్మకం ఉంచేవారు. అప్పుడు ఉకషా బిన్ మొహ్సిన్ లేచి, ఓ అల్లా ప్రవక్త, నేను ఆ 70 మందిలో ఒకడినా అని అడిగారు. ప్రవక్త గారు అవును అన్నారు. అప్పుడు మరొక వ్యక్తి లేచి, నేను వారిలో ఒకడినా అని అడిగారు. ప్రవక్త, ఉకాషా నీకంటే ముందే ఊహించాడు అన్నారు. సంఖ్య 649. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, అదా అల్లా అనుమతి లేకుండా ఇతరులకు సోకే అంటువ్యాధి కాదు కానీ, అదా కానీ, తియారా అశుభ శకనం కానీ లేదు. కానీ ఒక స్త్రీ, ఒక ఇల్లు లేదా ఒక జంతువులో దుశ్శకనం ఉండవచ్చు. సంఖ్య 650. అబూ హురైరా గారి కథనం ప్రకారం, నేను అల్లా ప్రవక్త ఎలా అనడం విన్నాను, తియారా లేదు మరియు ఉత్తమ శకునం ఫల్ అశుభ శకునం మాత్రమే. వారు అడిగారు, ఫల్ అంటే ఏమిటి? ఆయన అన్నారు, మీలో ఒకరు విని శుభశకునంగా భావించే మంచి మాట. సంఖ్య 651. అబూ హురైరా గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, తియారా అశుభ సూచన లేదు మరియు ఉత్తమ శకునం ఫల్. ఎవరో అడిగారు, ఓ అల్లా ప్రవక్త, ఆయన అన్నారు, మీలో ఒకరు విని శుభశకునంగా భావించే మంచి మాట. సంఖ్య 652. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త గారు ఇలా అన్నారు, అదా అల్లా అనుమతి లేకుండా ఇతరులకు ఏ అంటువ్యాధి అని వ్యాపింపజేయదు. తియారా అక్రమ వ్యాప్తి తప్ప నాకు మంచి ఫల్ అనుమానం ఉంటే ఇష్టం. సంఖ్య 653. అబూ హురైరా గారి కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అదా, తియారా, హమా, సఫర్ అనేవి ఏవీ లేవు. సంఖ్య 654. అబూ హురైరా గారి కథనం ప్రకారం, హుదైల్ తెగకు చెందిన ఇద్దరు స్త్రీలు ఒకరితో ఒకరు పోరాడుకున్నప్పుడు వారిలో ఒకరు మరొకరిని రాయితో కొట్టారు. ఆ రాయి ఆమె పొత్తి కడుపులో తగిలింది మరియు ఆమె గర్భవతి కావడంతో ఆ దెబ్బకు ఆ గర్భంలోని బిడ్డ మరణించింది. వారిద్దరు ప్రవక్త వద్ద తమ కేసును దాఖలు చేయగా ఆయన ఆమె గర్భంలోని దానికోసం రక్తధనం చెల్లించాలని తీర్పిచ్చారు. ఆమె ఒక బానిస లేదా ఆడబానిస. జరిమానా విధించబడిన ఆ స్త్రీ యొక్క సంరక్షకుడు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, తాగని, తినని, మాట్లాడని, ఏడవని ఒక ప్రాణి కోసం నాకు జరిమానా విధించాలా? అటువంటి కేసు రద్దు చేయబడాలి. దానిపై ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇతను శకునగాళ్ళ సోదరుల్లో ఒకడు. ఇతను శకునగాళ్ళ సోదరులలో ఒకరు. సంఖ్య 655. అబూ హురైరా గారి కథనం, ఇద్దరు స్త్రీలు గొడవపడ్డారు మరియు వారిలో ఒకరు ఒకరిపై కడుపుపై రాయితో కొట్టడం వల్ల ఆమెకు గర్భస్రావం జరిగింది. బాధితురాలకి రక్త పరిహారంగా ఒక బానిసను కానీ లేదా ఒక ఆడబానిసను కానీ ఇవ్వాలని ప్రవక్త గారు తీర్పు ఇచ్చారు. ఇబ్నే షిహాబ్ గారి కథనం ప్రకారం, సయీద్ బిన్ అల్ ముసైబ్తో ఇలా అన్నారు, తల్లి గర్భంలో ఉన్న శిశువు చంపబడిన సందర్భంలో నేరస్తుడు తల్లికి పరిహారంగా ఒక బానిసను కానీ లేదా ఒక ఆడబానిసను కానీ ఇవ్వాలని అల్లా ప్రవక్త గారు తీర్పు ఇచ్చారు. నేరస్తుడు ఇలా అన్నారు, తినకుండా, త్రాగకుండా, మాట్లాడకుండా, ఏడవకుండా ఉన్న దానిని చంపినందుకు నాకు ఎలా జరిమానా విధించగలరు? అటువంటి కేసును తిరస్కరించాలి. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇతను శకునగాళ్ళ సోదరులలో ఒకరు. సంఖ్య 656. అబూ మసూద్ గారి కథనం, కుక్క వెల, వేశ్య సంపాదన మరియు భవిష్యవాణి చెప్పేవారి సంపాదనను ఉపయోగించడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 657. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం, కొందరు వ్యక్తులు అల్లా ప్రవక్తను భవిష్యవాణి చెప్పేవారి గురించి అడిగారు. ఆయన ఇలా అన్నారు, వారు ఏమీ కాదు, వారి మాటలకు విలువ లేదు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, కొన్నిసార్లు వారు చెప్పే విషయం నిజమే అవుతుందే. అప్పుడు ప్రవక్త గారు ఇలా వివరించారు, ఒక జిన్ను ఆ నిజమైన మాటను తస్కరించి దానిని తన మిత్రుడైన భవిష్యవాణి చెప్పేవాడి చెవిలో పోస్తారు. అలాగైతే ఒక సీసాలో ఏదైనా వస్తువు ఉంచుతారు. అలా ఆ తర్వాత ఆ భవిష్యవాణి చెప్పేవాడు ఆ ఒక్క మాటతో పాటు 100 అబద్ధాలను కలిపి చెప్తారు. సంఖ్య 658. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం,
బనీ జురైక్ తెగకు చెందిన లబీద్ బిన్ అల్ అసమ్ అనే ఒక వ్యక్తి అల్లా ప్రవక్తపై మాంత్రిక విద్యను ఉపయోగించారు. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే అల్లా ప్రవక్త తాను వాస్తవానికి చేయని పనులను చేసినట్లుగా భ్రమపడడం ప్రారంభించారు. ఒక పగలు లేదా రాత్రి వేళ ఆయన మా వద్ద ఉన్నప్పుడు ఆయన అల్లాను ప్రార్థించారు. చాలాసేపు పాటు దీర్ఘంగా ప్రార్థించారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ఓ ఆయిషా, నేను అల్లాను ఏ విషయం గురించి అయితే అడిగానో ఆ విషయానికి సంబంధించి ఆయన నాకు సమాధానం ఇచ్చారని మీకు తెలుసా? ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిలో ఒకరు నా తల వైపున, మరొకరు నా పాదాల వైపున కూర్చున్నారు. వారిలో ఒకరు తన సోదరుడితో ఇలా అన్నారు: ఈ వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏమిటి? దానికి మరొకరు ఇలా బదిలిచ్చారు: ఇతను మాంత్రిక విద్య ప్రభావంలో ఉన్నారు. మొదటి వ్యక్తి ఇలా అడిగారు: ఇతనిపై మాంత్రిక విద్య ఎవరు ఉపయోగించారు? ఇతనిపై మాంత్రిక విద్యను ఎవరు ప్రయోగించారు? మరొకరు ఇలా బదిలిచ్చారు: లబీద్ బిన్ అల్ అసమ్. మొదటి వ్యక్తి ఇలా అడిగారు: అతను ఏ ఏ వస్తువులను ఉపయోగించారు? మరొకరు ఇలా బదిలిచ్చారు: ఒక దువ్వెన, దానికి అంటుకొని ఉన్న వెంట్రుకలు, మరియు ఒక మగ ఖర్జూరపు చెట్టు పుప్పొడి యొక్క పొర. మొదటి వ్యక్తి ఇలా అడిగారు: అది ఎక్కడ ఉంది? మరొకరు ఇలా బదిలిచ్చారు: అది దర్వాన్ అనే బావిలో ఉంది. అప్పుడు అల్లా ప్రవక్త తన సహచరులతో కొందరితో కలిసి అక్కడికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇలా అన్నారు: ఓ ఆయిషా, ఆ బావి నీటి రంగు గోరింటాకు రసంలా ఉంది. ఆ బావి దగ్గర ఉన్న ఖర్జూరపు చెట్ల పైభాగం దయ్యాల తెల్లలవలే కనిపిస్తున్నాయి. నేను అడిగాను: ఓ అల్లా దూత, మీరు దానిని ప్రజలకు ఎందుకు చూపించలేదు? ఆయన ఇలా అన్నారు: అల్లా నన్ను స్వస్థపరిచాడు కాబట్టి ప్రజల మధ్య కీడు వ్యాపించడాన్ని నేను ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆ బావిని మట్టితో పూడ్చివేయమని ఆయన ఆజ్ఞాపించారు. సంఖ్య 659. అబూ హురైరా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీరు ముబిఖాత్, వినాశనకరమైన పాపాల నుండి దూరంగా ఉండండి. అవి ఏమిటంటే షిర్క్, అల్లాహకు సాటి కల్పించడం, మరియు చేతబడి, మాంత్రిక విద్య. సంఖ్య 660. ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖించారు: అల్లా దూతపై చేతబడి చేయబడింది. దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలలో శారీరక సంబంధం జరిపినట్లుగా భావించేవారు. కానీ వాస్తవానికి ఆయన అలా చేసి ఉండేవారు కాదు. సుఫియాన్ ఇలా అన్నారు: ఇది అత్యంత కఠినమైన చేతబడి రకం, ఎందుకంటే ఇది అంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒకరోజు ఆయన ఇలా అన్నారు: ఓ ఆయిషా, నేను అల్లాను ఏ విషయం గురించి అయితే ప్రార్థించానో ఆ విషయానికి సంబంధించి అల్లాహ్ నాకు మార్గనిర్దేశం చేశానని నీకు తెలుసా? ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిలో ఒకరు నా తల వైపున, మరొకరు నా పాదాల వైపున కూర్చున్నారు. నా తల వైపున కూర్చున్న వ్యక్తి మరొకరిని చూసి ఈ వ్యక్తికి ఏమైంది అని అడిగారు. దానికి ఆ రెండో వ్యక్తి ఇలా బదిలిచ్చారు: ఇతను చేతబడి ప్రభావంలో ఉన్నారు. అప్పుడు మొదటి వ్యక్తి ఇతనిపై చేతబడి ఎవరు చేశారు అని అడిగారు. దానికి రెండో వ్యక్తి ఇలా బదిలిచ్చారు: లబీద్ బిన్ అల్ అసమ్ అనే వ్యక్తి. ఇతను బనీ జురైక్ తెగకు చెందినవాడు, యూదులకు మిత్రుడు మరియు ఒక కపట విశ్వాసి. అప్పుడు మొదటి వ్యక్తి చేతబడి కోసం అతను ఏ ఏ వస్తువులను ఉపయోగించారు అని అడిగారు. దానికి ఆ రెండో వ్యక్తి ఇలా బదిలిచ్చారు: ఒక దువ్వెన మరియు దానికి అంటుకొని ఉన్న వెంట్రుకలు. అప్పుడు మొదటి వ్యక్తి అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. మరొకరు ఇలా బదిలిచ్చారు: దర్వాన్ బావిలో ఒక రాయి కింద ఉంచబడిన మగ ఖర్జూరపు చెట్టు పుప్పడితో నింపిన ఒక సంచిలో అది ఉంది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బావి వద్దకు వెళ్ళి ఆ వస్తువులను బయటకు తీశారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: నాకు కలలో చూపబడిన బావి ఇదే. దాని నీరు గోరింటాకు రసంలా కనిపించింది. అందులోని ఖర్జూరపు చెట్లు దయ్యాల తలల్లా తోచాయి. ప్రవక్త గారు ఇలా జోడించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బయటికి తీయడం జరిగింది. అప్పుడు నేను ప్రవక్తతో ఇలా అడిగాను: మీరు నష్రా మంత్ర చికిత్స ద్వారా మీకు మీరే చికిత్స ఎందుకు చేసుకోరు? దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: అల్లా నన్ను స్వస్థత పరిచారు. నా ప్రజల మధ్య దుష్టత్వం వ్యాపించడాన్ని నేను ఇష్టపడను. సంఖ్య 661. అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త గారిపై మాయ చేయబడింది. దానివల్ల ఆయన ఏమి చేయకపోయినా తానే ఏదో చేశానని ఊహించుకోవడం ప్రారంభించారు. ఒకరోజు ఆయన నాతో ఉన్నప్పుడు చాలాసేపు అల్లాను ప్రార్థించారు. ఆ తర్వాత ఇలా అన్నారు: ఓ ఆయిషా, నేను ఆయనను అడిగిన విషయం గురించి అల్లా నాకు ఆదేశించాలని నీకు తెలుసా? నేను ఓ అల్లా ప్రవక్త, అది ఏమిటి అని అడిగాను. ఆయన ఇలా చెప్పారు: ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిలో ఒకడు నా తల దగ్గర, మరొకడు నా పాదాల దగ్గర కూర్చున్నారు. వారిలో ఒకడు తన సహచరుని ఈ వ్యక్తికి ఏ వ్యాధి వచ్చింది అని అడిగారు. దానికి రెండో వాడు ఇతడు మాయా ప్రభావంతో ఉన్నాడు అని జవాబిచ్చారు. మొదటి వారు ఇతడిపై ఎవరు మాయ చేశారు అని అడిగారు. దానికి రెండో వారు బనీ జురైక్ తెగకు చెందిన యూదుడైన లబీద్ బిన్ అసామ్ అని జవాబిచ్చారు. మనం ఇదే హదీసు పైన 2-3 సార్లు వచ్చింది. పై యొక్క హదీసులో మీరు చూడవచ్చు. మనకి ఇదే పుస్తకంలో ఇదే చాప్టర్లో మనకి చాలాసార్లు వచ్చింది.
సంఖ్య 662. అబ్దుల్లా బిన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం 662. అబ్దుల్లా బిన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం తూర్పు నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వారి వాక్చాతుర్యానికి ప్రజలు ఆశ్చర్యపోయారు. దానిపై ప్రవక్త గారు ఇలా అన్నారు: కొన్ని వాక్చాతుర్యపు మాటలు మాయాజలం వలె ప్రభావవంతంగా ఉంటాయి. సంఖ్య 663. సాద్ గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ప్రతి ఉదయం కొన్ని అజ్వా ఖర్జూరాలను తింటే ఆ రోజు రాత్రి వరకు అతనిపై విషం కానీ మాయాజాలం కానీ ప్రభావం చూపదు. మరొక హదీసు కర్త 7 ఖర్జూరాలు అని చెప్పారు. సంఖ్య 664. సాద్ గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను: ఎవరైనా ఉదయం 7 అజ్వా ఖర్జూరాలు తింటే ఆ రోజు అతనికి మాయాజాలం కానీ విషం కానీ పనిచేయదు. 665. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లాహ్ అనుమతి లేకుండా ఏ అదా అంటే అంటువాది కానీ ఇతరులకు సోకదు. సఫర్ మాసంలో ఏ దుశ్శకనం హమా కానీ ఒక బెదూయిన్ ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, మరి ఒంటెల సంగతి ఏమిటి? అవి ఎడారిలో ఉన్నప్పుడు జింకల్లా కనిపిస్తాయి, కానీ గజ్జి పెట్టిన ఒంటె వాటితో కలిసి ఉన్నప్పుడు వాటన్నిటికీ గజ్జి వ్యాధి సోకుతుంది కదా. దానిపై ప్రవక్త గారు ఇలా అన్నారు: అయితే గజ్జి మొదట పట్టిన ఒంటెకు ఆ గజ్జిని ఎవరు వ్యాపింపజేశారు? సంఖ్య 665. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: వ్యాధితో బాధపడుతున్న పశువులను, గొర్రెలు, ఆవులు మొదలైన వాటివి ఆరోగ్యంగా ఉన్న పశువులతో కలపకూడదు. లేదా ఇలా అన్నారు: రోగిని ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తితో ఉంచవద్దు. సంఖ్య 666. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: అదా కానీ తియారా కానీ లేవు, మరియు దుశ్శకునం కేవలం 3 మాత్రమే ఉంది: గుర్రము, స్త్రీ మరియు ఇల్లు. హదీస్ నెంబర్ 649. మీరు దీని యొక్క ఫుల్ నోటు గమనించగలరు, పూర్తి హదీస్ వివరణ. హదీస్ 667. అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అదా లేదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: ప్రవక్త గారు ఇలా అన్నారు: వ్యాధితో బాధపడుతున్న పశువులను ఆరోగ్యంగా ఉన్న పశువులతో కలపకూడదు, లేదా ముందస్తు జాగ్రత్తగా రోగిని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో కలిపి ఉంచవద్దు అని అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు: ప్రవక్త గారు ఇలా అని అన్నారు: అదా లేదు. ఒక బెడీయును లేచి అన్నారు: ఇసుక మీద ఉన్న ఒంటె జింకలా కనిపించడం లేదా? కానీ గజ్జి పెట్టిన ఒంటెతో కలిపినప్పుడు వాటన్నిటికీ గజ్జి వ్యాధి సోకుతుంది. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు: అయితే మొదటి వంటకు ఆ గజ్జి వ్యాధిని అంటించింది ఎవరు? సంఖ్య 668. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: అదా కానీ తియారా కానీ వద్దు, కానీ ఫల్ ఇష్టం. వారు ఫల్ అంటే ఏమిటి అని అడిగారు. ఆయన ఒక మంచి మాట అని అన్నారు. సంఖ్య 669. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఖైబర్ నగరం జయించబడినప్పుడు అల్లాహ్ ప్రవక్తకు విషం పెట్టిన కాల్చిన గొర్రెను బహుమతిగా ఇచ్చారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ నా కోసం సమకూర్చండి. వారు సమావేశమైనప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగబోతున్నాను, మీరు నాకు నిజం చెబుతారా? వారు ఇలా జవాబిచ్చారు: అవును, ఓ అబుల్ కాసిం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: మీ తండ్రి ఎవరు? వారు ఇలా అన్నారు: మా తండ్రి పలానా వ్యక్తి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు అబద్ధం చెప్పారు, ఎందుకంటే మీ తండ్రి పలానా వ్యక్తి. వారు ఇలా అన్నారు: నిస్సందేహంగా మీరు నిజమే చెప్పారు మరియు సరైన పనే చేశారు. ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నారు: నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడిగితే మీరు నాకు నిజం చెప్తారా? వారు ఇలా జవాబిచ్చారు: అవును, ఓ అబుల్ కాసిం. ఒకవేళ మేము అబద్ధం చెప్తే మా తండ్రి విషయంలో మేము తెలిసినట్లే మా విషయం కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అడిగారు: నరకం యొక్క అగ్నిలో నివసించే ప్రజలు ఎవరు? వారు ఇలా జవాబిచ్చారు: మేము కొంతకాలం నరకాగ్నిలో ఉంటాము, ఆ తర్వాత మీరు ముస్లింలు మా స్థానంలోకి వస్తారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు: మీరు అవమానంతో అందులో నివసిస్తారు. అల్లా సాక్షిగా మేము దానిలో మా స్థానాన్ని ఎన్నటికీ భర్తీ చేయం. ఆ తర్వాత ఆయన వారిని మళ్ళీ అడిగారు: మేము మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు నాకు నిజం చెబుతారా? వారు అవును అని జవాబిచ్చారు. ఆయన అడిగారు: ఈ కాల్చిన గొర్రెలో మీరు విషం పెట్టారా? వారు అవునని సమాధానం ఇచ్చారు. ఆయన అడిగారు: మిమ్మల్ని అలా ఎందుకు చేసేలా చేసింది? వారు జవాబిచ్చారు: నువ్వు అబద్ధీకుడువా లేదా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము అలా చేశాం. ఒకవేళ నువ్వు అబద్ధీకుడు అయితే నీ నుండి మాకు విముక్తి లభిస్తుంది. ఒకవేళ నువ్వు ప్రవక్తవైతే దానివల్ల నీకు ఎలాంటి హాని జరగదు. సంఖ్య 670. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పర్వతంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే అతను నరకాగ్నిలో పడి శాశ్వతంగా అందులోనే నివసిస్తారు. మరియు ఎవరైతే విషం తాగి దానితో తనను తాను చంపుకుంటారో అతను ఆ విషయాన్ని చేతితో పట్టుకొని నరకాగ్నిలో దానిని త్రాగుతూ ఉంటారు. అందులో అతను శాశ్వతంగా ఎప్పటికీ నివసిస్తారు. మరియు ఎవరైతే ఇనుప ఆయుధంతో తనను తాను చంపుకుంటారో అతను ఆ ఆయుధాన్ని తన చేతిలో పెట్టుకొని
నరకాగ్నిలో దానితో తన పొత్తి గడుపును పొడుచుకుంటూ ఉంటారు. అందులో అతను శాశ్వతంగా ఎప్పటికీ నివసిస్తారు. సంఖ్య 671 సాద్ గారి కథనం. అల్లా ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను. ఉదయం 7 అజ్వా ఖర్జూరాలను తినేవారికి ఆ రోజు మాయాజాలం లేదా విషం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. సంఖ్య 672 అబూ తలాబా బిన్ అల్ కుషాని గారి కథనం. కూరలున్న అడవి జంతువులను తినడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. అల్ జుహ్రీ గారు ఇలా అన్నారు. నేను షామ్కి వెళ్ళినప్పుడు తప్ప ఈ కథనాన్ని వినలేదు. అల్ లైత్ గారు ఇలా అన్నారు. యూనుస్ గారి కథనం. నేను ఇబ్నే షిహాబ్ను అడిగాను, మేము ఆడగాడిదలు పాలతో వజూ చేసుకోవచ్చా, లేదా దాన్ని త్రాగవచ్చా, లేదా అడవి జంతువుల పైత్యరసం లేదా ఒంటెల మూత్రం తాగవచ్చా? అతను ఇలా జవాబిచ్చారు, ముస్లింలు దానితో సేద తీరేవారు మరియు దానిలో ఎలాంటి హానిని చూడలేదు. ఇక ఆడ గాడిద పాల విషయానికి వస్తే అల్లా ప్రవక్త వాటి మాంసం తినడాన్ని నిషేధించారని మేము తెలుసుకున్నాం. కానీ వాటి పాలు తాగడం అనుమతించబడిందా లేదా నిషేధించబడిందా అనే సమాచారం మాకు అందలేదు. అడవి జంతువుల పైత్యరసం విషయానికి వస్తే ఇబ్నే షిహాబ్ గారు ఇలా అన్నారు. కూరలు గల ప్రతి అడవి జంతువు మాంసాన్ని తినడాన్ని అల్లా ప్రవక్త గారు నిషేధించారని అబూ ఇద్రిస్ అల్ కౌలాని గారు నాకు చెప్పారు. సంఖ్య 673 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు. మీలో ఎవరి పాత్రలోనైనా ఒక ఈగ పడితే దాన్ని పూర్తిగా పాత్రలో ముంచి ఆ తర్వాతనే పారవేయాలి. ఎందుకంటే దాని ఒక రెక్కలో వ్యాధి ఉంది, మరొక రెక్కలో దానికి స్వస్థత ఉంది, అంటే ఆ వ్యాధికి చికిత్స ఉంది.